మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. ఇంకా 6వ హామీ 18 నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు, సంవత్సరానికి 18,000 రూపాయలు, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఈరోజు జగన్ని నేను సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నా. ఎన్నికల ముందల బీసీలు బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అన్నారు. ఈ రోజు ఏకంగా బీసీ సోదరులు వెన్నముక్క విరగొట్టాడు ఈ సైకో జగన్. నేను ఈ సభాముఖంగా ఆయన్ని ప్రశ్నిస్తున్నా. 26,000 మంది పైన బీసీల పైన దొంగ కేసులు పెట్టావు నువ్వు. 300 బీసీల్ని ఏకంగా హత్య చేశారు. ఇదేనా నువ్వు మా బీసీలకు ఇచ్చే గౌరవం? బీసీ సోదరులందరికీ తెలుపుతున్నా, 2 నెలలు ఓపిక పట్టండి. మీ పైన దొంగ కేసులన్నీ ఎత్తేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. మనం చూసాం ఒక అమర్నాథ్ గౌడ్ని, నందం సుబ్బయ్య గారిని, చంద్రయ్య గారిని, జాలయ్య గారి లాంటి అనేక మంది బీసీల్ని ఈ ప్రభుత్వం హత్య చేసింది. అంతేకాదు బీసీలకి రావాల్సిన 25,000 కోట్ల రూపాయలు ఏకంగా తప్పుదారు మళ్లించింది ఈ ప్రభుత్వం. ఇంకో పక్కన స్థానిక సంస్థ ఎన్నికల్లో వాళ్ళకి రావాల్సిన 10% రిజర్వేషన్ కూడా తగ్గించింది ఈ ప్రభుత్వం. బీసీ సోదరుల గొంతు కూడా విన్నాను. అందుకే జై హో బీసీలో ఒక అద్భుతమైన డిక్లరేషన్ మీకు ఇష్టం జరిగింది. దాంట్లో మొదటి హామీ 50 సంవత్సరాల వయసు కలిగిన బీసీ సోదరులకి ప్రతి నెల 4,000 రూపాయలు మన ప్రభుత్వం అందించబోతుంది. అంతేకాదు బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం కూడా మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. బీసీల కోసం 5 సంవత్సరాల సప్లాన్ కింద 1,50,000 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఇంకా స్వయం ఉపాధి కల్పించేదానికి 5 సంవత్సరాల్లో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. ఆదరణ పథకానికి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పన్నిమొట్లు కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా చంద్రన్న బీమా కింద 10 లక్షల రూపాయలు, బీసీ సోదరుల ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక కింద 1,00,000 రూపాయలు, ఇంకా బీసీ సోదరులకి పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికెట్ కూడా మన ప్రభుత్వం ఇస్తుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. అంతేకాదు ఆనాడు కమ్యూనిటీ భవనాల పనులన్నీ ప్రారంభించాం. ఆ పనులన్నీ ఇప్పుడు ఆగిపోయే పరిస్థితి చూస్తున్నాం. మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 2 సంవత్సరాల్లోనే కమ్యూనిటీ భవనాలు కూడా పూర్తి చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇంకా అనంతపూర్ జిల్లా అంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు గారి కంటే చాలా ప్రేమ. అందుకే 5 సంవత్సరాల్లో డబుల్ ప్రేమతో మన జిల్లాని అభివృద్ధి చేశారు బాబు గారు.